రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడానికి కారణం అది బహిరంగ బ్యాలెట్. దాంట్లో ఓటేశాక చూపించాలి. అలా చూపించినప్పుడు అది కనుక తేడా వస్తే అనర్హత వేటు వెంటనే వేయొచ్చు, ఆ ఓటుని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. అందుకోసమనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పోటీకి పెట్టి చేయగాల్చుకోవడం కంటే వేస్ట్ అని ఆపేశారని నేను మొన్నే ప్రస్తావించాను. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు దాన్ని ధృవీకరించింది. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ప్రజాప్రతినిధులు వీళ్ళకి అతీతులు కాదు అవినీతి ఆరోపణల విషయంలో అని తేల్చి చెప్పడం, విచారించచ్చని తేల్చి చెప్పినటువంటి కేసులో అసలు విషయం ఏంటంటే సోరెన్కి సంబంధించి వేసినటువంటి ఓటు కీలకమైంది. అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఒక మహిళా ఎంపీ, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించినటువంటి ఎంపీ, రాజ్యసభకి సంబంధించి ఒక ఇండిపెండెంట్ దగ్గర లంచం తీసుకున్నది ఆవిడ. అంటే అక్కడ పార్టీ అభ్యర్థి ఒకళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్ మరొకళ్ళు ఉన్నారు. ఇండిపెండెంట్ దగ్గర లంచం తీసుకుంది ఆ విషయం మీదన. అయితే కానీ ఓటు మాత్రం పార్టీకే వేసింది. లంచం తీసుకున్నటువంటి ఇది వచ్చేటప్పటికి ఖాయం అన్నది మాత్రం తేలిపోయింది, రుజువు అయిపోయింది. ఆ వ్యవహారంలో ఆమె నేను ఎమ్మెల్యేని కాబట్టి ఒక ప్రజాప్రతినిధికి ఇలాగా చేయడానికి అవకాశం లేదు, మాకు స్పెషల్ ఎగ్జామ్షన్ ఉంటుందని ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. అంటే లంచం తీసుకుని ఓటేస్తే అది చెల్లదు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ తేలింది. వాస్తవంగా మిగతాదంతా వేరే కేసు, బట్ ఇక్కడ అలాంటిది తెలుసు కాబట్టినే ఇక్కడ బాబు గారు పోటీ చేసి చేయగాల్చుకోవాలి.